వారు ఇచ్చేశారు. పరిపూజ వైభవంగా జరిగింది కాబట్టి స్వామివారికి మహాహారతి నీరాజనాన్ని సమర్పిస్తూ పంచవాయిద్యాల నడుమ స్వామివారికి మహాహారతి నీరాజనాన్ని సమర్పించుకుందాం. దేవుడు ఉన్నాడా అంటే సమాధానం ఏం చెప్తాం? అందరూ అడుగుతారు, ఈ దేవుడు అసలు ఉన్నాడా? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మాకు కనిపించిన తల్లిదండ్రులే మా ప్రత్యక్ష దైవం ఒకటి. ఉదయాన్ని లేవగానే ప్రసన్నం ఇచ్చేవాడు సూర్య భగవాను ఉండగా మాకు దేవుడు లేడు అనే పదం ఎలా వచ్చింది? దేవుడు ఉన్నాడు అని చెప్తూ భగవంతుడికి అయ్యప్ప స్వామి వారి మహాబలి పూజ సందర్భంగా స్వామివారికి ఇస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి యొక్క సూర్యహారతి సమర్పణం. ఆ కృష్ణే నరజసా వర్తమానో నివేశయన్ నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవిధారధీన దేవో యాతి భువనాని పశ్యన్. సూర్య భగవానికి, సూర్య భగవానికి చల్లని నీడనందించేవాడు చంద్ర భగవానుడు. చంద్ర భగవానికి, చంద్ర భగవానికి, చంద్రరాజ భగవానికి. కోటి సూర్యస్తమ ప్రభావితుడైనటువంటి సుదర్శన భగవానుడు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై స్వామివారి యొక్క దుష్టులతో బాధలు దహింప చేయాలి చెప్తూ స్వామివారికి ఇస్తున్నటువంటి హారతి సుదర్శన చక్రహారతి. నయచంద్రాయ విద్మహే సహస్రారాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. సుదర్శన భగవానికి జై, సుదర్శన భగవానికి జై. శ్రీహరినాథుడైనటువంటి నాథుడు, వైకుంఠనాథుడైన ఆ ఏడుకొండల స్వామివారి సాక్షిగా స్వామివారికి ఇస్తున్నటువంటి హారతి శంఖహారతి. పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నశంఖ ప్రచోదయాత్. గోవింద వెంకటరమణ, వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద. ప్రత్యక్ష దైవమైనటువంటి శివుడికి ఇష్టమైనటువంటి పత్రం బిల్వపత్రం. బిల్వపత్రంలో శివుడి ప్రత్యేకత. ఆ శివనామస్మరణ, కార్తీక నామస్మరణలో ఇస్తున్నటువంటి శివుడికి బిల్వపత్రి హారం సమర్పిస్తూ శవం శివం శవంతో సమానం, శివం శవమయం. శివుడు ఎక్కడ ఉంటాడు? వాడి స్థానం ఏంటి? శ్మశాన ఘాటిగా బడిగా ఉంటాడు శివుడు. అటువంటి శివ పరమాత్ముడికి మనము వెళ్తున్న యొక్క పరిణామం ఎలా మారుతుంది అంటే, దీక్షాధారణ అయిపోయి 41 రోజులు అయిన తర్వాత ఇరువురు తలపైన పెట్టుకొని ఇక్కడి నుంచి మొదలుకొని శబరియాత్ర ప్రయాణం చేసి ఎరిమేలి ధర్మశాస్త్ర దర్శనం చేసుకున్న తర్వాత మనం అడ్డదారిలో ప్రవేశమవుతున్నాం. ఆ దారి ప్రవేశం కాదు అని అనుకున్నప్పుడు ఒక విషయం, మన జన్మనిచ్చినటువంటి ఒక తల్లిదండ్రులు ఉంటారని, మరణం పొందిన వారు ఎవరైనా ఉంటారు, వారికి సమాధి అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇరుముడి కట్టుకున్న తర్వాత, మాల వేసుకున్న తర్వాత నా తల్లి సమాధికి వెళ్ళి దండం పెట్టే వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అని సొంత తల్లి తండ్రుల దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంది. శవం వెళ్తుంటే దారి పల్లిపోతున్నాం పక్కకి. అటువంటి దారి పక్కకు వెళ్తున్న సమయంలో కానీ అక్కడికి వెళ్ళి పవిత్రమైన ఇరుముడి నెత్తిమే పెట్టుకొని పక్క దారిలో వెళ్ళే అవకాశాలు మన స్వాములు చేస్తున్నారు. ఆ దారి కరెక్ట్ కాదు. హైందవ ధర్మం చెప్తున్నటువంటి మాట సనాతన ధర్మమే విజయోస్తు అని చెప్పినటువంటి ధర్మమే. ధర్మ రక్షణ కొరకై స్వామివారికి శివ పరమాత్మకి ఇస్తున్నటువంటి హారతి బిల్వ పత్రహారతి, పత్రిహారతి. త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నమః పార్వతీపతయే హర హర
హనుమంతుల వారు. మనం ఏదైనా పిల్లలకి గాలి సోకింది అంటే, ఏదో మహమ్మారి వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తారని మన వాళ్ళు, ముఖ్యంగా అమ్మలే చక్కగా పిల్లలను తీసుకొని వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఊదు వేసేటువంటి మంత్రం వేయించుకొని వస్తారు మన వాళ్ళ తల్లులందరూ. ఆయన మంత్రం ఏమో తెలియదు కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నానమ్మా, మీ పిల్లలకి ఏమైనా రోగం ఆరోగ్యం బాగలేకపోతే, కష్టం వచ్చినా, ఏదైనా 3 తోవలు దాటినా సరే, మనకంటూ ఫలక్రమ విశ్వశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి వారు ఉండగా వేరే అవసరం లేదు మనకి. హనుమంతుల వారే రక్షణ. మనోజవం మారుతగుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్ణు వాదాత్మకం మానవాయుధముఖ్యం శ్రీరామదూతం శరసానమామిని. అరే హనుమంతుల వారు ఉండగా మనకేమి భయ? బలము అని చెప్పి బలము ఇచ్చేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. ఒక్కసారి ఒక్క పిల్లలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూర్చోబెట్టి హనుమాన్ చాలీస పారాయణాన్ని మీరు చేపించినట్లయితే మీ ఇంట్లో దరిద్రమే ఉండదండి అని చెప్తున్న ఆంజనేయ స్వామి వారికి చెప్తున్నటువంటి హారతిగా స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి హారతి హనుమంత హారతి. పవనసుత హనుమానికి రామచంద్ర భగవానికి రామ లక్ష్మణ జానకి. అయ్యా అయ్యప్ప, మేమందరం కూడా జనవరి 14 రాగానే శబరిమల అంతా కూడా కల్లోలంగా ఆనందంగా ఉంటుంది స్వామి. మరి ఆ శబరిమల అంతా కూడా వెళ్తున్నప్పుడు ఎరివేలి శాస్త్రం నుంచి కూడా తిరువాభరణాలు ఊరేగింపు వెళ్తున్న సమయంలో నువ్వు మాత్రమే గరుత్మంతుడు పెట్టుకున్నావే ఆభరణాలకి. మరి మేమందరం ఇరుముడు కట్టుకొని శబరిమల యాత్ర వెళ్తుంటే ఆ ఇరుముడి రక్షణ ఎవరుంటారు కనుక మా వైపు కూడా ఆ గరుత్మంతుడిని రప్పించవయ్యా అని ఇస్తున్నటువంటి హారతి గరుడ హారతి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. గరుడ భగవానికి అదే స్వామి. సిరి సంపదలు తక్కువైపోయా, కష్టాలు బాధలు పెరిగిపోయాయి. ధనము కావాలి, ధనముంటే ఏదైనా చేయాలంటాం, ధనము లేకపోతే ఏది చేయలేము స్వామి. కనుక ధనము కావాలని అయ్యా అయ్యప్ప మీ తల్లిగారైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి గజలక్ష్మికి చెప్పవయ్యా. మా అందరి సిరి సంపదలు పెరగాలని చెప్పవయ్యా, అష్టైశ్వర్యములు పెరగమని చెప్పవయ్యా. అయ్యా అయ్యప్ప ఆ అమ్మకు చెప్పయ్యా అని ఇస్తున్నటువంటి హారతి గజేంద్ర హారతి, గజలక్ష్మి హారతి. సత్వమివతిదమునా పునంతో యత్ర ధీరా మనసా వాచమకృతా అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైష లక్ష్మీర్నిహితాధివాచీ. బోల్ మహాలక్ష్మి మాయి की मालिका पुरोत्तम मंजु माता की. కష్టాలు బాధలు ఎక్కువైపోయాయి. బాధలు, కష్టాలు, కన్నీళ్లు, కొట్టాళ్ళు, పంచాయతీలు ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఒకరి మీద అనుమానాలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ ఉన్నాయ్యా. కనుక ఇవన్నీ తొలగిపోవడానికి ఒక్కసారి నువ్వు భూమిలోకి రావాల్సిందే, నీ ధర్మ పరిపాలన చేయవలసిందే అయ్యప్ప అని చెప్తూ సింహములా గర్జించి రామయ్య అని ఇస్తున్నటువంటి హారతి సింహహారతి. జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదః దివేదః సనః పరుషజది దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. సింహవాహిని మాతా కీ జై, దుర్గా భవానీ మాతా కీ స్వామి. అయ్యా అయ్యప్ప అందరి కృషి దోషాలతో ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణం లేని వారు, సంతానం లేని వారు ఇలా అందరూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కనుక అయ్యప్ప ఈ సోదరుడికి చెప్పవయ్యా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్పవయ్యా, ఎటువంటి దోషములు లేకుండా కాపాడవని చెప్పవయ్యా అని ఇస్తున్నటువంటి హారతి మయూర హారతి, సుబ్రహ్మణ్య హారతి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్.
పంచభూతాల సాక్షిగా పంచహారతి. ఓం హరియ ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజ నిశ్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠిత. పంచగిరి నివాసనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. శరణమయ్యప్ప. సప్తహ అంటే 7 అంటారు. అటువంటి 7ని అవమానపరుస్తున్నారు మనమందరం కూడా. 7 అంటే ఏడ్చినట్టు ఏంటి స్వామి అంటారు. 7 అని అంటే ఆ 7ని 7వ తారీఖు వస్తే ఏదైనా ముహూర్తం వస్తే పోయి 7 రోజు ఎందుకు పెట్టుకున్న స్వామి అని అంటారు. కనుక ఆ 7ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాం. 7 అంటే భార్యాభర్తలు వివాహమైన తర్వాత సప్తపది అడుగులు వేస్తున్న సమయంలో అప్పుడు తప్పు రాలేదా? 7 అంటే ఏడుకొండల స్వామి వారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే 7 కొండలెక్కి నడుస్తుంటా అప్పుడు 7 గుర్తుకు రాలేదా? పనికిరాదు అని అనుకుంటే మరి సప్తలోకాల సాక్షిగా అని చెప్తారు మహాసంకల్పంలో కళ్యాణంలో, అప్పుడు 7 గుర్తుకు రాలేదు. రథ సప్తమి నాడు తిరువామాల వీధిలో ఆ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అంటే రథ సప్తమి నాడు కోడళ్ళ పండుగ చేసుకుంటారు, అది గుర్తుకు రాలేదు 7 అంటే. మరి 7 అంటే ఎందుకంత అవమానించడం? 7 అనే సంఖ్య జ్ఞానాన్ని పెంచుతుంది, విజ్ఞానాన్ని పెంచుతుంది. అటువంటి 7 అనే సంఖ్య కేతు గ్రహస్థమైనటువంటి సంఖ్య. 7 ఎప్పుడు అవమానించకూడదు అని ఇస్తున్నటువంటి హారతి సప్తహారతి. ఓం సప్రద సభామే గోపాయ ఏచ సభ్యా సభాసదః కానింద్రియావదః కురు సర్వమాయురుపాసదా. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. శరణమయ్యప్ప. సనాతన ధర్మం 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 అంటున్నారు. అటువంటి ధర్మ పరిపాలన పాలించే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అనునిత్యంగా ప్రతి సంవత్సరంలో కానీ ఒక్కసారైనా మీ చదువు చెప్పినటువంటి గురువు గారికి కానీ, మీకు వ్యాపార రంగంలో చేపించిన గురువు గారికి కానీ, మాలధారణ ధరింపచేస్తున్న గురుస్వాములందరికీ కానీ ఎవరైనా ఒక్కసారి గురు పౌర్ణమి నాడు స్వామి గురుదేవ గురు పౌర్ణమి శుభాకాంక్షలను ఒక్కరైనా చెప్పారా? ఇక్కడ ఎంతమంది చెప్పారో నాకు తెలియదు స్వామి. కానీ చదువు చెప్పిన గురువును మర్చిపోతూ, వ్యాపార సంస్థను నేర్పించినటువంటి ఆ గురువును మర్చిపోతూ, మాలధారణ ధరింపచేసిన ఆ గురువును మర్చిపోతూ, గురువు అయినటువంటి అయ్యప్ప స్వామి వారిని మర్చిపోకూడదు. సంవత్సరం వస్తే గాని మాల వేసుకున్న తర్వాత అయ్యప్ప గుర్తొస్తాడు. ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ఏంటి మనకు భయము? ప్రతి ఇంట్లో అయ్యప్ప స్వామి వారి ఫోటో ఉండకూడదు అంటారు. అదే ప్రతి ఇంటింట అయ్యప్పనే మన వెలుగు అవుతుందని చెప్పాలి జ్యోతి స్వరూపంలో. అటువంటి వెలుగునిచ్చేవాడు పరంధాముడైనటువంటి అయ్యప్ప స్వామి వారు. అటువంటి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు అని చెప్పి శాసనం చేస్తున్నారు స్వాములు. కానీ అదే విధంగా ధర్మ పరిపాలన కొనసాగాలి అంటే మనం మారాలి. మనం మారితేనే అందరూ మారుతారు. మనం ఇలానే ఉంటే ఇంకా ఇంకా విధ్వంసాలు సృష్టిస్తూనే ఉంటాయి. ఇలా దేవాలయాన్ని పడగొడుతూనే ఉంటారు. ఇలా మన మూతి కూర్చొని ఇలానే కూర్చుంటాం. ఇదేనా మన ధర్మము? ఇదే మన శాసనమా? కానీ మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఒకటే, ప్రతి ఇంటికి ఒక చీని పుట్టాలి, ప్రతి ఇంటికి ఒక హైకముడు అనే వాడు నిలబడాలి. గట్టిగా పిడికిలి బిగించే శ్రీరామచంద్రకి జై అంటే ఒక్కసారి ఎవరైనా సరే దారి తప్పు వెళ్ళిపోవాలి తప్ప ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి హలో స్వామి బాగున్నావా, హలో స్వామి బాగున్నావా అంటారే కానీ చెప్పండి జై శ్రీరామ్ చెప్పండి అని మాత్రం ఎవరు అనట్లేరు. భగవత్ నామ స్మరణతో మీ కాలి మొదలు పెట్టండి. అక్కడి నుంచే ధర్మం ప్రారంభమవుతుంది. సనాతన ధర్మం అస్తదిక్కులా వ్యాపించాలంటే మనమే చేయగలం. మనము లేకపోతే సనాతన ధర్మం అంతా భూస్థాపితమైపోయి ఇతంతకాలు గురవుతాయని సమయం కూడా తెలియజేస్తూ సనాతన ధర్మమే అష్టదిక్కులుగా వ్యాపించాలని స్వామి అయ్యప్ప సనాతన ధర్మ పరిపాలకుడిగా ధర్మశాస్త్ర ఎరిమేలి నివాసుడుగా ఉన్న స్వామి వారికి ఇస్తున్నటువంటి హారతి అష్టారతి. అష్టో దేవావసవ సోమ్యాసః సదస్రో దేవీ రజనాశ్రవిష్టా దేయంకంబా స్వామియే అందరి కోరికలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరి కోరిక కోరారు స్వామి. మీ మనసులో ఏం కోరిక కోరారు నాకు మాత్రం తెలియదు. వచ్చిన బంధుమిత్రులు కూడా
ఏ కోరిక కోరుకున్నారో నాకు తెలియదు. ఉదయం నుంచి కూర్చున్న పూజా కార్యక్రమంలో కూర్చొని ఆఖరికి అంత అయిపోయేదాకా అలానే కూర్చున్నారు స్వాములు. అక్కడ పడి పూజ అవుతున్నంత సేపు అదే విధంగా మీరు దండం పెట్టుకుంటారు. ఏదైనా మనిషిలో కోరిక ఉంటారు. కోరిక అనేది కుంభవృష్టి లాంటిది. కడుపులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలంటే కాదు, ఏదైనా ఒక కోరిక మాత్రమే నెరవేరాలి. కానీ ఈ రోజు ఇక్కడ ఈ సమక్షంలో మీరందరూ కోరుకోవాల్సినటువంటి ఒకటే ఒక కోరిక. ఆ కోరిక ఏంటి అంటే, అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాదనైతి నిన్ను అని చెప్పిన పాట అర్థం ఉంది కదా. మరి చిరంజీవి అయిన వంటి వాడు మా యొక్క లీలామృతికి కళ్ళు అనేది అంధకారంలో ఉంటుంది. భగవంతుడనే వాడు గుడ్డివాడు కాదు, కానీ ఇలాంటి వాడు మాత్రమే గొప్పవాడు. ఎందుకు అనంటే మనము రోజు పాపాలను చూస్తూనే ఉన్నాం స్వామి. ప్రతిరోజు పాపాలను చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు విఘాతకాలు అన్ని కళ్ళతో నిండి పాపాలు చూస్తున్నాం, అన్ని పాపాలు చూస్తున్నాం. కానీ ఇతరికి మాత్రం భగవంతుడు కనిపిస్తూ నేనే దేవుణ్ణి, నువ్వు ముందరికి వెళ్ళు నాన్నా, నేను ఉంటాను అని చెప్పి ధైర్యం ఇస్తున్నవాడు ఈ పిల్లవాడికి. కనుక మనందరి కోరిక ఒకటే, వాడు కడిచూపు మెరుగైనా చూడాలి అని మీరందరూ దండం పెడితే, అయ్యప్ప స్వామి వారు దండం పెడితే వచ్చే సంవత్సరం నాటికల్లా ఆ అయ్యప్ప స్వామి నెరవేర్చాలని మా మనసులో కోరికలు ఏమీ లేవు. ఈ చిరంజీవి కొద్దిగా మనశ్శాంతి కలిగి తల్లిదండ్రులను ఇద్దరిని ఆనందింపచేసి, అదే విధంగా అమ్మాయి కూడా అదే లోపంగా కొద్దిగా భావిస్తూ అటువంటి అమ్మాయి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తను చూపు మెరుగైనా కొద్దిగానైనా కనిపించేటట్టు చేయబయ్యా. ఇంటికి వచ్చాడండి ఈ బాబాయ్. ఈ ఇంటికి వచ్చింది అబ్బాయి వచ్చిన తర్వాత స్వామివారి పాదాల ముట్టుకొని అయ్యప్ప స్వామి అని చెప్పేశాడు విగ్రహాన్ని చూసి. అదే ఇంటికి వచ్చాడు, ఒక విగ్రహం పెడితే ఈయన వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. ఏం కనువిప్పండి, మనమే ఎలా ఉన్నాము, చేసిన పాపాలు ఎలా చూస్తూనే ఉన్నా కళ్ళతో. ఏ కళ్ళతో ఏ పాప ప్రచారం లేకుండా భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక అర్థంగా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండాలని, అందరి ఆశీర్వచనం మీ అందరి ఆశీర్వచనం అందరికి లభించాలని స్వామి మా కోరిక నెరవేర్చవయ్యా అని ఇస్తున్నటువంటి హారతి పరిపూర్ణమైన కుంభహారతి. ఫలినేరియా ఫలా పుష్పాయ పుష్పినే బ్రహ్మరాశి రాత మారనే మారదు. బ్రహ్మరాశి రాతలో ఏదో కష్టాలు బాధలు కన్నీళ్లు కొట్లాడు పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి తల్లి గర్భంలోకి పంపించినటువంటి ఒక పిండం ఉద్భవం చెంది దానికి తేజస్సు కలిగిన తర్వాత శిశువు బయటకు వచ్చిన తర్వాత పిడికిలు బిగించుకొని పుడతాడు. నేను సాధించడానికి వచ్చాను, భూమిలోకి సాధించడానికి వచ్చాడు చెప్తాడు. అటువంటి మరణం పొందిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు, శూన్యం, నా దగ్గర ఏది రాదు. కానీ ఒకటి వచ్చేదండి మనతో పాటు వచ్చేది ప్రేమ, అనురాగం, బాంధవ్యం. ఈ మూడు మాత్రమే మనం వెంట తీసుకెళ్తాం తప్ప వేరే ఏమి కూడా మనం తీసుకెళ్ళలేము. వసుదైక కుటుంబం, మీరెవరో నాకు తెలియదు, నాకెవరో మీరు తెలియదు, ఒక పరిచయం మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. కానీ మన అందరినీ కూడా బంధువులో కలిపిందంటే ఎవరయ్యా? ఆ అయ్యప్ప స్వామి వారి. ఇదే ఒక వసుదైక కుటుంబం అని తెలియజేస్తూ స్వామి వారికి ఇస్తున్నటువంటి హారతి విభూతి హారతి. రాజరామ
మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్తాయే మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణరామోదరం వాసుదేవం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్ర భజే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శ్రీ రామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి స్వామి స్వామి ఇక్కడ జరగాల్సి జరుగుతాయి. మీరందరూ కూడా ఆశీర్వాదం అవ్వాల్సిందే కోరుతున్నాం. భిక్షకి దయచేసి సివిల్ స్వాములందరూ వడ్డన చేయాలి. ఎవరు కూడా దయచేసి మధ్యలోకి రాకండి అమ్మా. మొదలుగా సివిల్ స్వాములు పక్క జరిగితే అందరు స్వాములందరూ కూర్చొని చక్కగా భోజనం చేస్తారు. సమయం ఆలస్యమైంది కనుక. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను స్వామి, ఎక్కడైతే సరే పడి పూజలు ఉంటాయో మీరు చేసే సేవతోనే ఈ సమయం అవుతుంది.